హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రెడ్ చిల్లీ సాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో ఎండుమిర్చిని వేసి 2 టేబుల్ స్పూన్లు వెనిగర్ని వేసి అరగంట సేపు నాననివ్వాలి. లేదా వేడి నీటిలో కూడా ఈ ఎండుమిర్చిని ఉడకబెట్టుకోవచ్చు. అరగంట పాటు ఇలా నానిన ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి కొంచెం వెల్లుల్లి రేఖలు, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, కొంచెం జీలకర్రని వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత కొంచెం వాటర్ని వేసుకుని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్గా అయిన తర్వాత కడాయిలో వేసుకుని 2 నిమిషాలు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ని వేసుకోవాలి. ఈ టమాటా సాస్ని ఇంట్లోనే తయారు చేశానండి. ఆ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఇప్పుడు దగ్గరగా అయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసాం కదండి, చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడ్ చిల్లీ సాస్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.